హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్నారు కదా మన వీడియోలో మనం ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కి యూనివర్సల్ బోర్డ్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఎలా ఫిక్స్ చేయాలి, ఏంటి, ఎలా దీనికి వైరింగ్ చేయాలనేది డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అన్నమాట చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతానికి మనకి ఇక్కడ వైరింగ్ డయాగ్రామ్ కూడా ఉంచాము, చూస్తున్నారు కదా. ఈ వైరింగ్ డయాగ్రామ్ బట్టి మీకు ఎలా చేయాలనేది కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ లోన మనకి మోటార్ కనెక్షన్ ఎలాగ ఇవ్వాలి ఏంటనేది ఫస్ట్ మోటార్ నుండి వచ్చేద్దాం. ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్పీడ్ అనే ఆప్షన్ దగ్గర మనం కనెక్షన్ అనేది చేద్దాం. ఇప్పుడు స్పీడ్ కనెక్షన్ దగ్గర కొంచెం చూసుకొని పెట్టండి ఫ్రెండ్స్. ఈ స్పీడ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ స్పీడ్ కనెక్షన్ అనేది మోటార్ కి ఇక్కడ చూసారు కదా, కింద వైపు 2 వైర్లు ఉన్నాయి. ఇవి బ్యాక్ సైడ్ సిగ్నల్ కి వస్తాయి అనమాట. అంటే హీట్ గట్ట అయినప్పుడు ఆటోమేటిక్ గా మోటార్ ని ఆఫ్ చేసే విధంగా ఇక్కడ ఒక రిలే లాంటిది ఉంటది. దీనికి కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. స్పీడ్ కనెక్షన్ అనేది మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, స్పీడ్ కనెక్షన్ అనేది ఇక్కడ మనం దీనికైతే ఇక్కడ నుండి బ్లాక్ వైర్లు తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసాము. ఈ విధంగా కనెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ రొటేటర్ అండ్ స్టార్టింగ్ అని ఉంది కదా, ఈ 2 కనెక్షన్లు కూడా మనం మోటార్కి ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ రొటేటర్కి మనం 2 వైర్లు అనేవి ఇచ్చి ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, మనం ప్రస్తుతానికి అయితే స్పీడ్ కనెక్షన్ అనేది ఇచ్చాము. రొటేటర్ కనెక్ట్కి ఇక్కడ యువతల బ్రషెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మోటార్కి ఇక్కడ చూసారు కదా, ఈ బ్రషెస్ ఇటువైపు ఉంటుంది, ఇటువైపు కూడా ఒకటి ఉంటుంది. ఈ బ్రష్ కనెక్ట్ చేయాలన్నమాట. అంటే ఈ రొటేషన్ అనేది ఇక్కడ దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనం దీనికి ఎక్కడ కనెక్ట్ చేయాలంటే దీనికి ఏ వైర్లు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. అంటే నాకు ఇక్కడ రెడ్ ను బ్లూ అనే 2 వైర్లు ఉన్నాయి కదా, దానికి కనెక్ట్ చేయాలి. ఇది మీది మనం ఎంటీగా వదిలేస్తున్నాం అనమాట. మీద వైర్కి మనం కనెక్షన్ అయితే అవసరం లేదు. అలాగే ఈ బ్లూ కలర్ వైర్ అనేది లూప్ చేసాము. యువతలో ఒక వైండింగ్ ఉంటది కదా, దానికి లూప్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చుకోవాలి. లేకపోతే మోటార్ అనేది స్పీడ్ కంట్రోలింగ్ తిరగడం గట్రా జరగదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే యువతల బ్రష్లకి 2కి మన కనెక్షన్ అనేది ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టార్టింగ్ అనేది ఉంది కదా, ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడ ఏ విధంగా ఇచ్చారంటే మనకి డైరెక్ట్ వైండింగ్ కి, అంటే ఇటువైపు వైండింగ్ కి మనం ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ మనం దీనికి కనెక్ట్ చేసాం అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఎల్లో గ్రీన్ అనేది పెట్టాం, ఒకటి ఫుల్ గ్రీన్ అనేది పెట్టాం అనమాట. ఇక్కడ చూడండి, ఎల్లో గ్రీన్. ఈ ఎల్లో గ్రీన్ అనేది కింద ఆప్షన్కి ఇస్తాం అనమాట. అంటే దీనికి ఇస్తున్నాం ప్రస్తుతానికి. దీనికి ఇస్తే దీని నుంచి అవతల వైండింగ్కి వెళ్ళి మళ్ళీ అవతల అంటే డైరెక్టర్ లూప్ అవుతుంది. ఇక్కడ ఈ 2 కలిసిపోతాయి అనమాట. ఈ 2 కలిసిపోయిన తర్వాత ఎక్కడంటే మళ్ళీ ఇక్కడికి వైండింగ్ పవర్ సప్లై అనేది వస్తుంది, రిటర్న్ సప్లై. ఈ రిటర్న్ సప్లై కింద ఇది కనెక్షన్ అనేది ఇస్తాం అనమాట. చూసాం కదా, ఇప్పుడైతే మోటార్ కనెక్షన్ అయితే ఇలా నీట్ గా ఇచ్చుకోవాలి. ఇలాగా ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మళ్ళీ మోటార్ కానీ ఇక్కడ మదర్ బోర్డు కానీ కాలిపోయే ఛాన్స్ అనేది ఉంటది అనమాట. అందుకు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని మనకి ఈ వైరింగ్ డయాగ్రామ్ బట్టి కనెక్షన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రైన్ అనే ఆప్షన్ ఉంది కదా, డ్రైన్, అలాగే ఇన్లెట్ వాల్, మళ్ళా ఎక్స్ట్రా ఇన్లెట్ వాల్ ఒకటి ఉంది. 2 ఇన్లెట్ వాల్, ఒక డ్రైన్ ఉంది కదా, అక్కడ ఇక్కడ కనెక్షన్ ఉంది చూసండి.
ఇది డ్రైన్, ఇది ఇన్లైట్ వాల్ 1, ఇన్లైట్ వాల్ 2 అనమాట. ఈ రెండు కనెక్షన్లకి చేసుకోవాలి. ఇది చేసే ముందు మనం ఇక్కడ నుండి డైరెక్ట్ గా ఒక వైర్ అనేది ఇక్కడికి ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, ఈ కనెక్షన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట. నెంబర్ 2 అనే ఉంది కదా, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనం లూప్ అనేది చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. మనకి న్యూట్రల్ అనేది లూప్ అనేది చేసుకోవాలి. ఇక్కడికి రెండో నెంబర్కి ఇవ్వాలన్నమాట. రెండో నెంబర్కి ఇచ్చిన వైర్ అనేది ఒకటి కింద డ్రైన్ మోటార్ ఉంటుంది కదా, ఇది డ్రైన్ మోటార్కి వెళ్తుంది ఈ వైర్ అనేది. చూడండి, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది మళ్ళీ ఇన్లెట్ వాల్, ఇక్కడ వాల్ 1, వాల్ 2 రెండింటికి ఇవ్వాలన్నమాట. చూడండి, అంటే న్యూట్రల్ 1 ఇటు ఇచ్చినా పర్వాలేదు, ప్రాబ్లం ఏంటి లేదు. కానీ వైరనింగ్ అనేది కలిసిపోకుండా ఉండాలన్నమాట. రెండు న్యూట్రల్ ఒక డ్రైన్ కి ఇక్కడ కనెక్షన్ ప్రకారం ఇచ్చేసాము. ఇప్పుడైతే ప్రెజర్ సెన్సర్ది మనం కనెక్ట్ చేసుకుందాం. ప్రెజర్ సెన్సర్ కి ఇక్కడ సింగిల్ న్యూట్రల్ నుంచి డైరెక్ట్ గా ప్రెజర్ సెన్సర్ నెంబర్ 1 కి కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రెజర్ సెన్సర్ న్యూట్రల్ కనెక్ట్ చేసి ఈ న్యూట్రల్ తీసుకొచ్చా ప్రెజర్ సెన్సర్ డైరెక్ట్ ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్ అనేది ఉంటది అనమాట. చూడండి, ఇదిగో ఇక్కడ 1 ఆప్షన్ అనేది ఉంది కదా, 1 ఆప్షన్ కి మనం ప్రెజర్ సెన్సర్ అనేది కనెక్టింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ప్రెజర్ సెన్సర్ నెంబర్ లో అండ్ హై అని ఉంది కదా ఇటు పక్క, ఈ రెండు మళ్ళీ దీని ప్రెజర్ సెన్సర్ కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన హై అనే ఆప్షన్ ఉంది చూసారా, హై అని వాటర్ లెవెల్ హై అని ఉంది కదా, దీనికి రెడ్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. ఈ రెడ్ తీసుకొని వెళ్ళి డైరెక్టర్ గా దేనికి కనెక్ట్ చేయాలి, ఇక్కడ డైరెక్టర్ నెంబర్ 6 కి, చూడండి నెంబర్ 6 కి కనెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూద్దాం, నెంబర్ 6 ఎక్కడ ఉంది, నెంబర్ 6 కాదు, నెంబర్ 3. నెంబర్ 3 కాదు, నెంబర్ ఇక్కడ సరిగ్గా నెంబర్స్ అనేవి కనిపించట్లేదు. కరెక్ట్ గా చూసి పెట్టండి, పర్వాలేదు. ప్రెజర్ సెన్సర్ కి పెద్ద ప్రాబ్లం ఏట్ అవ్వదు. మనం ఇంకొక వైర్ అనేది డైరెక్ట్ గా లో టెంపరేచర్ లో లెవెల్ కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసి డైరెక్ట్ గా మనం దీన్ని నెంబర్ 3 కి కనెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ లో టెంపరేచర్ అనేది నెంబర్ 3 మీద ఉంది. లో టెంపరేచర్ నెంబర్ 3 మీద కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రెజర్ సెన్సర్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్లెట్ వాల్ కి మనం ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ రెడ్ కనెక్ట్ చేశాను, ఇక్కడికి 1 ఇన్లైట్ వాల్ ఏదైనా పర్వాలేదు, తర్వాత మనం సైడ్ చేసి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. మనకి ప్రోగ్రామింగ్ అనేది అంటే వర్కింగ్ అవుతుందా లేదా అని వైరింగ్ అనేది మనకి రావడం కోసం మనం ఈ విధంగా చేస్తున్నాము. ఒకసారి మనకి వైరింగ్ అనేది అర్థమైపోతే ఆటోమేటిక్ గా మనకి ఈజీగా ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ అనేది దీనికి కనెక్ట్ చేసాను, దీనికి గ్రీన్ కనెక్ట్ చేశాను, దీనికి రెడ్ కనెక్ట్ చేశాను, ఇక్కడ రెడ్ అనేది కనెక్ట్ చేశాను. ఇదన్నమాట డ్రైన్.
మనకి వేస్ట్ వాటర్ బయటికి పంప్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి డ్రైన్ అని ఉంది కదా, దానికి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాం అలాగా. నెక్స్ట్ ఏమించో డోర్ లాక్. మనం డోర్ లాక్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ న్యూట్రల్ లైన్ అనేది పవర్ కనెక్షన్ తీసుకొచ్చి నెంబర్ 3కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నెంబర్ 3 అనేది సెంటర్ లో ఉందన్నమాట. సెంటర్ లో నెంబర్ 3 అనేది మనం ఇక్కడ పవర్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చి నెంబర్ 3 అనేది ఈ విధంగా ఇక్కడ నెంబర్ 3 దగ్గర కనెక్ట్ చేసుకుంటాం. నెంబర్ 3 దగ్గర ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2 అని ఉంది కదా ఇక్కడ ఆప్షన్. ఇక్కడ 2 నెంబర్ తీసుకొచ్చి నెంబర్ 2 దగ్గర ప్లేస్ చేయాలి. చూడండి ఇక్కడ ఎక్కడంటే నెంబర్ 2 చూసారు కదా నెంబర్ 2. అలాగే నెంబర్ 1 అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. నెంబర్ 1 తీసుకొచ్చి ఇక్కడ సింగిల్ గా ఒకటి ఉంది కదా, ఆ 1కి 1 అనేది యాడ్ చేసేస్తాం అనమాట. ఇందులో 1 ఇక్కడ ఆల్రెడీ మీకు రాసి ఉంది డోర్ అని ఉంది కదా, చూడండి ఈ డోర్ దగ్గర మనకి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇంకా అడిషనల్ గా కనెక్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ మీకు చూడండి టెంపరేచర్ అని కనిపిస్తుంది కదా, టెంపరేచర్ ఒకటి, హీటర్ ఒకటి. హీటర్ అనేది నేను ప్రస్తుతానికి అయితే కనెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే హీటర్ అనేది ఒక్కొక్కసారి కాలిపోతే మళ్ళీ మదర్ బోర్డు కూడా పోతుంది అనమాట. అంటే యూనివర్సల్ బోర్డు కూడా కాలిపోవచ్చు, అందుకు హీటర్కి నేను కనెక్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే మనం ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. సప్లై కూడా కలిపి ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, బజర్ సౌండ్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. మనం ప్రస్తుతానికి అయితే నార్మల్ గా స్పిన్ మోడ్ పెడదాం. స్పిన్ మోడ్ లో ఎలాగవుతుంది అనేది స్పిన్ మోడ్ లో ఇండికేషన్ చూపిస్తుంది. స్టార్టింగ్ కొడదాం. ప్రస్తుతానికి లాక్ పడింది చూడండి. నేను నార్మల్ గా స్క్రూ పెట్టాను, లాక్ అయితే మామూలుగా అయింది అనమాట. లేదంటే ఎర్రర్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ ప్రతిదీ ఎర్రర్ అనేది షో చేస్తుంది అనమాట. ఏది ప్రాబ్లం వచ్చినా ఎర్రర్ అనేది పడుతుంది. ఇప్పుడైతే చూద్దాం మనం. మోటార్ తిరుగుతుందా లేదా అన్నది తర్వాత మీకు వైరింగ్ ఎలా చేశాను అనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇటు తిరిగింది కదా, ఇప్పుడు అటు తిరుగుతుంది. చూసారు కదా, మనకి ఒకవైపు ఇటు తిరిగితే ఒకవైపు అటు తిరుగుతుంది. కానీ స్పిన్ ఒకేసారి మూమెంట్ వచ్చినప్పుడు ఒకే డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట.